పవన్ వాన తీసుకుని వచ్చింది. నమస్తే నమస్కారం సార్. ఏం కాకుండా బ్యాక్ త్వరగా సార్ ఒక్కసారి చూసినానా అది పట్టుకో. ప్రభుత్వం తరఫున కుర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇవాళ పొందన్న గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఇతర ప్రముఖులు, మన రజక సంఘం అధ్యక్ష కార్యవర్గాన్ని మరియు పెద్దలందరికీ నమస్కారం. ముందుగా సీతారామన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా హాజరైనటువంటి మన కోట్ల పట్టణ ప్రముఖులందరికీ, కౌన్సిలర్లకు, రజక సంఘానికి పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ 1885 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రాయపర్తి కృష్ణాపురంలో జన్మించినటువంటి ఐలమ్మ ఆమె మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. వెట్టి చాకిరి అంటే భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసేటువంటి సాకలి ఐలమ్మ మరి పాంచన్ కాల్మొక్త అనే వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందింది. ఆమె స్ఫూర్తే నేటి తెలంగాణ సాయుధ పోరాటానికి మరి మొన్ననే జరుపుకున్న సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు మరి ఇట్లాంటి సాయుధ పోరాటానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శం అయినటువంటి ఐలమ్మ మనందరికీ కూడా ఆదర్శంగా తీసుకొని నేటి
నేటి రాజకీయాలకు, నేటి యువతకు, నేటి విద్యార్థులకు ఆమె స్ఫూర్తిని ముందు తీసుకొని పోయి మరి ఆమె ఆశయ సాధన కోసం అందరూ కృషి చేద్దామని చెప్పి మనం మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నేను మరి తక్కువ మాట్లాడుతూ అది నిలబడి మాట్లాడాం. కాబట్టి మీ అందరూ కూడా ఆమె చరిత్రను మనం తెలుసుకోవాలి, పాఠ్యాంశాలు చేర్చాలా, ఉద్యమ పోరాటాలు పట్టిమగలిగినటువంటి ఆ రోజులలో ఆమె అంత రామచంద్ర విష్ణు రామచంద్ర దేశముఖులు పట్టే పెత్తందారులు రజాకారులు వాళ్ళందరూ నిలదీసిందంటే మనం అర్థం చేసుకోవాలి. తన కుటుంబం, తన భర్తను జైలు పాలు చేసి తన కొడుకుని చంపిండు. మరి అట్లాంటి త్యాగం చేసి ఆమె కుటుంబము ఆమె ఇల్లు ఒక కమ్యూనిస్ట్ పార్టీగా భీమిరెడ్డి నరసింహారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆయన మరి ఓంకార్ అనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 2-3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళంతా అక్కడ ఆ ప్రాంతంలో ఆమె ఆయన వాళ్ళందరూ ఆయన ఇల్లునే కమ్యూనిస్ట్ పార్టీగా చేర్చుకొని మరి రైతాంగం భూమి కావాలా, దున్నవాడికి భూమి కావాలనే పోరాటం కొనసాగింది. కాబట్టి ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు మొట్టమొదటిగా దొడ్డి బొమ్మరయ్య, మరి షేక్ బందగి, సోయబుల్లా ఖాన్, మరి సాగలైలమ్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అమర త్యాగం చేసినటువంటి ఆదర్శమైనటువంటి ఆ రోజే నేర్పు తెలంగాణ తొలిదశ, మలిదశ, తుదిదశ పోరాటాలు సంపాదకుల వర్గాలు ఒకటై నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ స్ఫూర్తి మనకి కొనసాగాలని చెప్పి మరి ప్రతి అందరూ కూడా భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా భూమి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం లావణ్య గారికి, అనిల్ గారికి, భూషణ్ గారికి, వీసీ గారికి, మధు గారికి, ప్రభాకర్ అన్నకు, కొంత రాయన్నకు ఏదైతే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న మన శాఖలైలమ్మ విగ్రహ కమిటీ వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే శాఖలైలమ్మ గారు ప్రజాకళతో కొట్లాడి ఆ రోజు సాధించిన ఉద్యమంలో స్ఫూర్తితో ఆ రోజు పనిచేసిన పొందలక్ష్మి బాబూజీ, శాఖలైలమ్మ ఇద్దరు కూడా కలిసి పనిచేసిన వ్యక్తులు తెలంగాణ పోరాటంలో. కాబట్టి వాళ్ళందరి ఆశయాల కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరు కూడా రేపు 1 గంటే ఆమె జయంతి, వర్ధంతి, వాళ్ళకు వీళ్ళకు ఏ మాత్రం తేడా లేకుండా ఇద్దరు చనిపోయినారు, మేము చూస్తున్నాం. కాబట్టి ఇలా వర్ధంతి ఉంటే రేపు కూడా పొందలక్ష్మి బాబు వర్ధంతి ఉంది. కాబట్టి మీరు జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. శాఖలైలమ్మ అప్పుడు పూర్వకాలంలోనే ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది, కానీ ఇంకా ఇప్పటి కాలంలో మహిళలు బయటకు వచ్చి ఎదుర్కొనే పరిస్థితి లేదు. మనం అందరం కూడా శాఖలైలమ్మని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ధైర్యంగా బయటకు రావాలని మహిళలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికి ఇంకా అదే నడుస్తుంది. అప్పుడు వెళ్ళింది కానీ శాఖలైలమ్మ ఇప్పుడు ఈ కాలంలో వెళ్తున్నారు, కానీ ఇంకా ధైర్యంగా బయటకు రావడం జరుగుతలేదు. వాళ్ళకి అంత ధైర్యం ఉన్నా కానీ చూడటానికి మహిళలు అంటేనే వీక్ అని అనుకుంటారు, కానీ తను ఎంత ధైర్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. శాఖలైలమ్మని ప్రతి ఒక్క మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. శాఖలైలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మున్సిపల్ పక్షాన చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి శాఖల సంఘం సభ్యులందరికీ, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ నాకు నమస్కారం చెప్తూ, వారి స్ఫూర్తి ఏదైతే గతంలో సిపిఐ నాయకులు గారు చెప్పినట్టు వారి పోరాట పట్టిక మనందరికీ కూడా ఒక సూచికగా, వారి అడుగుజాడల్లో మనం నడవాలి. ముందు కూడా ఇలాంటి ఏదైతే ఆపదలు వచ్చినప్పుడు మన మీద పెత్తనం చేసినప్పుడు ఆమె ఏ విధంగా కొట్లాడిందో మనం కూడా ఒకరు పెత్తనం చేస్తే అదే విధంగా కొట్లాడాలి, వారి స్ఫూర్తిని కొనసాగించాలి. నేను అనుకుంటున్నా వారు అప్పుడు చేసినటువంటి పోరాట పట్టిక ఇవాళ గతంలో నక్సలైట్లు ఏ విధంగా భూమి వృత్తి కోసం పోరాటం చేసిర్రు, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇవాళ నక్సలిజం అనేది మన తెలంగాణలో ఎక్కువ ఉంది. దాంతో కూడా మనం చాలామంది భూమి కోసం పోరాడినటువంటి నక్సలిజం కూడా వారి స్ఫూర్తితో జరిగిందని తెలియజేస్తూ, మనం కూడా రాబోయే కాలంలో వీరి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, 2 కార్యక్రమాలను మనం ఘనంగా నిర్వహించుకోవాలి. అదే ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి పని ఏం చేసిందంటే వీరి పేరు మీద కళాశాల పేరు పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు శాఖలైలమ్మ కావచ్చు, కొండలక్ష్మణ్ బాబూజీ కావచ్చు, ఇంకా ఇతర నాయకులను ఎవరైనా పట్టించుకోలేదు. కానీ
ఇవాళ పూలే గారు వీరి పేర్ల మీద ఒక కళాశాల భవనాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఎందుకంటే ఈ చాకలాయమే పేరు యూనివర్సిటీ పేరు పెట్టడం అనేది వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ సంఘం తరపున నన్ను ఆహ్వానించడం వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు.